ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందన్న ఆర్థిక సర్వే 2023-24లో 6.5% ప్రగతి సాధిస్తుందని వెల్లడి. ప్రజలు సహకరిస్తే వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో స్పష్టం చేసిన రాష్ట్రపతి. యావత్ ప్రపంచం భారత్ వైపే చూస్తోందన్న ద్రౌపది ముర్ము 9 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రజలు సంపూర్ణ మార్పు చూశారని వ్యాఖ్య. త్వరలోనే రాజధానిని విశాఖకు తరలిస్తామన్న జగన్ తాను వెళ్తానని ప్రకటన. పెట్టుబడులతో రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. సీఎం ప్రకటనపై మండిపడిన విపక్షాలు. వివేకా హత్య కేసు నుంచి దృష్టి మరల్చే ప్రయత్నమని విమర్శ. కోర్టు ధిక్కరణేనని ఆక్షేపణ. నెల్లూరు జిల్లా వైకాపాలో పతాక స్థాయికి విభేదాలు. తన హత్యకు కుట్ర పన్నారని ఆనం ఆరోపణ. పార్టీ మారే ప్రయత్నమన్న బాలినేని. రాజకీయ జన్మనిచ్చిన కేసీఆర్పై ఈటల విమర్శలు సరికాదన్న కేటీఆర్. హుజూరాబాద్లో గెలిచిన తర్వాత ఏం చేశారని ప్రశ్న. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఖరారు. జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహణ. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూల్లో రాసే అవకాశం. ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022-23లో 7% నమోదవుతుందని అంచనా వేసింది. 2023-24లో 6.5%కి పరిమితమవుతుందని తెలిపింది. దేశీయంగా వినియోగం పెరుగుతున్నందున ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించింది. అయితే అమెరికా వడ్డీ రేట్ల పెంపు సహా మరికొన్ని అంతర్జాతీయ పరిణామాలతో రూపాయికి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎదురైన సవాళ్లను గుర్తు చేసిన ఆర్థిక సర్వే ప్రపంచవ్యాప్తంగా అనేక ఒడిదొడుకులు ఉన్నప్పటికీ భారత్ మెరుగైన వృద్ధి రేటు సాధిస్తోందని పేర్కొంది. కరోనా మహమ్మారి సమయంలో స్తంభించిన భారత్ ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా కోలుకుందని వివరించింది. ప్రపంచం మాదిరిగానే భారత్ కూడా ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసే సవాళ్లు ఎదుర్కొందని గుర్తు చేసిన సర్వే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిన్నప్పటికీ చాలా ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ దీటుగా నిలబడిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7% ఉంటుందని అంచనా వేసిన ఆర్థిక సర్వే 2023-24లో మాత్రం స్వల్పంగా తగ్గి 6.5%గా నమోదవుతుందని పేర్కొంది. 2021-22లో 8.7% వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. భారత్ ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే కొనసాగుతోందని తెలిపింది. దేశీయ గిరాకీ, మూలధన పెట్టుబడుల పెరుగుదల భారత్ వృద్ధికి దోహదం చేయనున్నాయని వివరించింది. కరోనా కారణంగా వలస వెళ్లిన కార్మికులు తిరిగి నగరాల బాట పట్టడం కూడా డిమాండ్ను తెలియజేస్తోందని స్పష్టం చేసింది. కొనుగోలు శక్తి పరంగా భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాను, ఎక్స్చేంజ్ రేటు పరంగా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రపంచ ఆర్థిక రాజకీయ పరిణామాలను బట్టి వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6 నుంచి 6.8% ఉంటుందని అంచనా వేసింది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణ గణాంకాల పట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.8 వద్ద ఉండగా అది భారీగా పెరిగినట్లు కానీ బాగా తక్కువగా ఉన్నట్లు చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ స్థాయిలో లేదని వివరించింది. రుణ రేట్లు దీర్ఘకాలం అధికంగా ఉండే అవకాశం ఉందన్న ఆర్థిక సర్వే కఠిన ద్రవ్య పరపతి విధాన వైఖరిని మరికొంతకాలం పొడిగించడానికి స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం దోహదం చేయనుందని తెలిపింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంకా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉన్నందున రూపాయి మారక విలువకు సవాళ్లు ఎదురుకావచ్చని అంచనా వేసింది.
పీఎం కిసాన్, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలు పేదరికాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడ్డాయని ఆర్థిక సర్వే తెలిపింది. రుణాల మంజూరీ, మూలధన పెట్టుబడులు, ప్రభుత్వ విభాగాల డిజిటలీకరణ, పీఎల్ఐ, జాతీయ లాజిస్టిక్ పాలసీ, పీఎం గతిశక్తి వంటి పథకాలు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని వివరించింది. స్థిరాస్తి రంగం సహా నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడం, దేశీయంగా వినియోగం పెరుగుతున్నందున ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని తెలిపింది. మరిన్ని ఉద్యోగాల కల్పనకు ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాలన్న సర్వే రేపటి బడ్జెట్లో ప్రైవేటుకు మరిన్ని అవకాశాలు కల్పిస్తారనే సంకేతాలు ఇచ్చింది. భారతావని వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ప్రజలంతా కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. అమృత కాలంగా భావిస్తున్న ఈ 25 ఏళ్లను దేశం ఆత్మనిర్భర్ భారత్గా మారేందుకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే సమయంలో ప్రజల ఆకాంక్షలు పూర్తి స్థాయిలో నెరవేరాలని బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం భారత్ వైపు ఆశగా చూస్తోందన్న రాష్ట్రపతి అందరి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ద్రౌపది ముర్ము తొలిసారి బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి సైనిక సంప్రదాయాల ప్రకారం పార్లమెంటుకు చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతికి స్వాగతం పలికారు. తరువాత ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల ఉత్సవాలు పూర్తి చేసుకున్నామని, రాబోయే 25 ఏళ్లు దేశానికి ఎంతో కీలకమని తెలిపారు. దేశం ఆత్మనిర్భర్ భారత్ గా ఆవిర్భవిస్తోందన్న రాష్ట్రపతి పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎన్డీఏ సర్కారు గత 9 ఏళ్ల పాలనతో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించారు. దేశం రాబోయే 25 ఏళ్లలో వికసిత భారతం దిశగా అడుగులు వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. देश ने अपनी आज़ादी के 75 वर्ष पूरी करके आज़ादी के अमृत काल में प्रवेश किया है। अमृत काल के ये 25 वर्ष का कालखंड स्वतंत्रता की स्वर्णिम शताब्दी का और विकसित भारत के निर्माण का कालखंड है। ये हमारे सामने युग निर्माण का अवसर है। हमें इस अवसर के लिए 100% सामर्थ्य के साथ कार्य करना है। हमें 2047 तक ऐसे राष्ट्र का निर्माण करना है जो अतीत के गौरव से जुड़ा हो और जिसमें आधुनिकता का हर स्वर्णिम अध्याय हो। हमें ऐसा भारत बनाना है जो आत्मनिर्भर हो और जो अपने मानवीय दायित्वों का पूरा करने के लिए भी समर्थ हो। ఎలాంటి వివక్షకు తావు లేకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడిన రాష్ట్రపతి 3 కోట్ల మందికి సొంత ఇళ్లు నిర్మించినట్లు వివరించారు. మహిళా సాధికారతకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన ద్రౌపది ముర్ము సైన్యంలోనూ అవకాశాలు కల్పించినట్లు గుర్తు చేశారు. ఇదే సమయంలో చిన్న సన్నకారు రైతులను ఆదుకుంటున్నట్లు పేర్కొన్న రాష్ట్రపతి కనీస మద్దతు ధర పెంచి రైతులను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. मेरी सरकार को देश के लोगों ने जो पहली बार सेवा का अवसर दिया तो सबका साथ सबका विकास के मंत्र से हमने शुरुआत की थी। समय के साथ इसमें सबका विकास, सबका विश्वास और सबका प्रयास भी जुड़ा गया। यही मंत्र विकसित भारत के निर्माण की प्रेरणा बन चुका है। मेरी सरकार के लगभग 9 वर्षों में भारत के लोगों ने अनेक सकारात्मक परिवर्तन पहली बार देखे हैं। सबसे बड़ा परिवर्तन ये हुआ है कि आज हर भारतीय का आत्मविश्वास शीर्ष पर है और दुनिया का भारत को देखने का नजरिया बदला है। जो भारत कभी अपनी अधिकांश समस्याओं के समाधान के लिए दूसरों पर निर्भर था, वही आज दुनिया की समस्याओं के समाधान का माध्यम बन रहा है। అవినీతి అంతం దిశగా దేశం అడుగులేస్తోందన్న రాష్ట్రపతి బినామీ ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. मेरी सरकार का स्पष्ट मत है कि भ्रष्टाचार लोकतंत्र का और सामाजिक न्याय का सबसे बड़ा दुश्मन है। इसलिए बीते वर्ष से भ्रष्टाचार के विरुद्ध निरंतर लड़ाई चल रही है। भ्रष्टाचारियों के लिए समाज में किसी भी प्रकार की सहानुभूति ना हो, इसके लिए सामाजिक चेतना भी देश में बढ़ रही है। बीते वर्षों में भ्रष्टाचार मुक्त इकोसिस्टम बनाने की दिशा में बेनामी संपत्ति अधिनियम को नोटिफाई किया गया है। आर्थिक अपराध कर फरार हुए अपराधियों की संपत्ति जब्त करने के लिए फजिटिव इकोनॉमिक ऑफेंडर्स एक्ट पारित किया गया है। सरकारी कामों में पक्षपात और भ्रष्टाचार के चलन को भी खत्म करने के लिए प्रभावी सिस्टम बनाया गया है। సర్జికల్ స్ట్రైక్ ద్వారా సరిహద్దులు దాటి ముష్కర మూకలను మట్టుబెట్టినట్లు గుర్తు చేసిన రాష్ట్రపతి ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సాంకేతికంగానూ భారత్ కొత్త పుంతలు తొక్కుతోందన్న ఆమె మన డిజిటల్ నెట్వర్క్ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరణగా మారిందని వివరించారు. యావత్ ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ దేశ బడ్జెట్ అందరి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేలా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రపంచ దేశాలకు వేగుచుక్కలా కనిపిస్తుందన్నారు. బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి ప్రసంగించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మోదీ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. దేశంలోని మహిళలను, గిరిజనులను గౌరవించుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశాల్లో వాదనలు, సంవాదాలు జరగాలని, అవి ఫలవంతం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. విధాన రూపకల్పనలో పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ జరిగి ఫలితం సాధించాలని, అది దేశానికి ఉపయోగపడాలని మోదీ సూచించారు. आज के वैश्विक परिस्थिति में भारत के बजट के तरफ न सिर्फ भारत का लेकिन पूरे विश्व का ध्यान है। डावाडोल विश्व की आर्थिक परिस्थिति में भारत का बजट भारत के सामान्य मानवी की आशा आकांक्षाओं को तो पूरा करने का प्रयास करेगा ही, लेकिन विश्व जो आशा की किरण देख रहा है उसे वो और अधिक प्रकाशमान नजर आए। मुझे पूरा भरोसा है निर्मला जी इन अपेक्षाओं को पूर्ण करने के लिए भरपूर प्रयास करेगी। ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు రావాలని వివిధ దేశాల ప్రతినిధులు, వ్యాపారవేత్తలను కోరేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజుల్లో విశాఖ ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోతోందని ప్రకటించారు. కొన్ని నెలల్లో తాను అక్కడికి తరలి వెళుతున్నట్లు చెప్పారు. సులభతర వాణిజ్యంలో 3 ఏళ్లుగా వరుసగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని జగన్ పారిశ్రామికవేత్తలను కోరారు. దేశ రాజధాని ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ దేశాల దౌత్యాధికారులకు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఎలా అనుకూలమో ముఖ్యమంత్రి వివరించారు. ఏపీలో పరిశ్రమలకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మార్చిలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సు ముఖ్య ఉద్దేశాలను దౌత్య ప్రతినిధులకు సీఎం జగన్ వివరించారు. దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్ల గురించి వారికి వివరించారు. We are the fastest growing state in the country with 11.43% GSDP. When entrepreneurs are to give their opinion, when industry is supposed to give their opinion, and when that is taken into perspective, we are rated number 1 in ease of doing business consecutively for the last 3 years in a row. I think that would speak volumes of what we are doing in the state of Andhra Pradesh. The ease of doing business, which speaks about a single desk portal wherein all the approvals are deemed given within 21 days. త్వరలో విశాఖ రాష్ట్ర రాజధాని కాబోతోందన్న ఆయన మార్చిలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు రావాలని, మరింత మందిని తీసుకురావాలని కోరారు. Here I am to invite you to Visakhapatnam, which is going to be our capital in the days to come. I myself would also be shifting over to Visakhapatnam in the months to come as well. We are organizing this global summit, investor summit in Visakhapatnam on March 3rd and 4th, and I take this opportunity to personally invite all of you to this summit in Visakhapatnam. I look forward to meeting you, all of you, once again in Visakhapatnam. అనంతరం గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు కర్టన్ రైజర్ సమావేశం నిర్వహించిన సీఎం అక్కడకు వచ్చిన ప్రతినిధులను విశాఖ రావాలని కోరారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు. విశాఖపట్నం రాజధాని కానుందని ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై తెలుగుదేశం మండిపడింది. సీఎం వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే అవుతుందని తెలుగుదేశం నేతలు కూన రవికుమార్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాజధానిపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుండగా ఇష్టానుసారం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. వివేకానంద హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నఫలంగా సీఎం విశాఖ రాజధాని ప్రకటన చేశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారో కీలకంగా మారిందన్నారు. ఆ కాల్ డేటా వివరాలు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే విశాఖ రాజధాని ప్రకటన చేశారని మండిపడ్డారు. భూదోపిడీ కోసమే జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధాని అంటున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ రోజు రాష్ట్రంలో, దేశంలో చర్చనీయమైనటువంటి అంశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ యొక్క హత్య కేసు. ఎంపీ అవినాష్ రెడ్డిని పిలవడం, ఎనీ టైంలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి దాపరించడం, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల యొక్క ఆడియో రికార్డ్స్ అన్నీ కూడా లీక్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ ఇష్యూని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఈరోజు మళ్ళీ కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు. నీ భూ దోపిడీ గురించి నువ్వు విశాఖని రాజధాని అంటున్నావు.
పాలనా వైఫల్యాలు వివేక హత్య కేసు దర్యాప్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విశాఖకు రాజధాని తరలిస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై ఎలా మాట్లాడతారని నిలదీశారు. రాజధాని విషయంలో హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం అది ఈ దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అటువంటి అంశం మీద ప్రకటన చేయడం అభ్యంతరకరమైన విషయం. ఇక రెండో విషయం, తను ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి గత 4 ఏళ్లలో ఒక్క పైసా పెట్టుబడి కానీ ఒక పరిశ్రమ కానీ రాష్ట్రానికి తేలేక వైఫల్యం చెందడం, బాబాయ్ వివేకానంద గారి హత్య కేసులో వాస్తవాలు బయటికి రావడం, దాంట్లో కుటుంబ సభ్యుల ప్రేమ ఉన్నట్టుగా చూస్తున్నాం, పత్రికల్లో కూడా వస్తూ ఉంది. వీటి అన్నిటి నుంచి దృష్టి మరల్చడం కోసం ముఖ్యమంత్రి ఈ రకంగా ప్రకటన చేసినట్టుగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఏప్రిల్లోపే పరిపాలనా రాజధానిగా విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన ఉంటుందని వైకాపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం, నివాసాలు ప్రభుత్వ అతిథి గృహంలో పెట్టుకుని నెమ్మదిగా మిగిలిన ఏర్పాట్లు చేసుకుంటామని ఆయన విశాఖలో వివరించారు. త్వరలో అంటే ఏప్రిల్ లోపలే అన్ని న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేసుకుని తప్పకుండా ఏ మేరకు వీలైతే ఆ మేరకు విశాఖ నుంచి పాలన తొందరగా సాగించాలని మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఉన్నారు. త్వరలోనే ఆ ఏర్పాట్లు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. హైదరాబాద్కు మరో ప్రతిష్టాత్మక గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం రానుంది. హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ ప్రకటించింది. ఈ కంపెనీలో తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, దశలవారీగా 1800కు పెంచనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తమ కార్యకలాపాలకు నాలెడ్జ్ సర్వీసెస్ అందించనున్నట్లు తెలిపింది. ప్రగతి భవన్లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశమైన కంపెనీ సీఈఓ రిచర్డ్స్ సెయినోర్ ప్రతినిధి బృందం ఈ మేరకు ప్రకటించింది. ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తమ అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని బలోపేతం చేయనున్నట్టు వివరించింది. రానున్న రోజుల్లో ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రపంచ స్థాయి ల్యాబొరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే తమ గ్రూప్ సంస్థ నోవార్టిస్ హైదరాబాద్ కేంద్రంగా విస్తృత కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలన్న శాండోజ్ నిర్ణయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలు జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈసారి మొత్తం 7 పరీక్షలు ఉండగా తెలంగాణలో 503 పోస్టులకు 25,050 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. ఈ పరీక్ష విధానం సిలబస్ను టీఎస్పీఎస్సీ ఇప్పటికే వెల్లడించింది. జూన్ 5న జనరల్ ఇంగ్లీష్, 6న జనరల్ ఎస్సే, 7న చరిత్ర, సంస్కృతం, జాగ్రఫీ, 8న భారత సమాజం, రాజ్యాంగం, పాలన, 9న ఎకానమీ డెవలప్మెంట్, 10న సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా సైన్స్, 12న తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావంపై పరీక్షలు ఉంటాయని టీఎస్పీఎస్సీ తెలిపింది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరగనున్నాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూల్లో ప్రధాన పరీక్షలు రాయవచ్చని తెలిపింది. అయితే పరీక్ష పూర్తిగా ఒకే భాషలో రాయాలని కమిషన్ స్పష్టం చేసింది. అన్ని పరీక్షలు రాయాలని, ఒక్క పేపర్ రాయకపోయినా ఉద్యోగ నియామకానికి అర్హత ఉండదని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూల పద్ధతిన ప్రభుత్వం తొలగించినందున మెయిన్స్లో మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు దక్కనున్నాయి. రాజకీయంగా జన్మనిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్పై ఈటెల రాజేందర్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటెల రాజేందర్ హుజూరాబాద్కు ఏం చేశారని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు సుడిగాలి పర్యటన చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లో మహాత్మా జ్యోతిబాపులే గురుకుల బాలుర బాలికల పాఠశాలలను, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అక్కడి సౌకర్యాలపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జమ్మికుంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రంలో మోదీ సర్కార్పై విమర్శలు ఎక్కుపెట్టారు. పేదలను కొట్టి పెద్దలకు పెట్టే ప్రభుత్వం మోదీ సర్కారు అని దుయ్యబట్టారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినాడు పెట్రోల్ ధర 70 రూపాయలు లీటర్, ముడి చమురు ధర అంటే క్రూడ్ ఆయిల్ ధర $90 బ్యారెల్. ఈ రోజు ముడి చమురు ధర గదే $90 ఉన్నది. ఆ రోజేమో పెట్రోల్ 70 రూపాయలు, ఈ రోజేమో 115 రూపాయలు. ఎట్లయింది మరి? నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు పెట్టే ప్రభుత్వం. అడ్డగోలుగా అడిషనల్ డ్యూటీలేసి, సెస్సులేసి 30 లక్షల కోట్లు ఈ దేశ ప్రజల దగ్గర వసూలు చేసిండు. ఎక్కడ పోయినాయా 30 లక్షల కోట్లు అంటే ఇక్కడున్న కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడతారు. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, నాకు మొత్తం ఎరికే, నేను ఇదివరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అని ఈటెల రాజేందర్ గారు అంటారు. రాజేందర్ అన్న, నీకు నియతుంటే దమ్ముంటే మాట్లాడు, చెప్పు.
14 మంది ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు భారతదేశం మీద 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ 8 ఏళ్లలో చేసిన అప్పు 100 లక్షల కోట్లు. ఇది వాస్తవమా కాదా చెప్పు హుజురాబాద్ లో అని చెప్పి నేను ఈటెల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా. స్థానిక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీరును తప్పుపట్టిన కేటీఆర్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేశారని ప్రశ్నించారు. అసలు ఈటెల రాజేందర్ గారు అనే ఒక వ్యక్తి ఉన్నాడని హుజురాబాద్ నియోజకవర్గానికి పరిచయం చేసింది తండ్రి లాంటి కేసీఆర్ కాదా? ఈ రోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకొని కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అనే మాట అనవచ్చా? రాజకీయంగా ఏరు పడచ్చు, అన్నదమ్ములు కూడా ఏరు పడతారు. నీకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని, జన్మనిచ్చిన తండ్రి లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన పాలన అరిష్టం అని మాట్లాడతాడు. ఇది తగునా అని నేను అడుగుతా ఉన్నా. హుజూరాబాద్ పర్యటన కోసం కరీంనగర్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న కేటీఆర్ కాన్వాయ్ ని ఏబీవీపీ నేతలు అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లో ఎన్ఎస్యూఐ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు చెదరగొట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన హయాంలో మంజూరు చేసిన పనులకు ప్రభుత్వం ఇప్పుడు శంకుస్థాపన చేయడం సిగ్గుచేటని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో భాజపా జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రజల ఆదరాభిమానాలతో గెలిచే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి ప్రజా వ్యతిరేక పాలన అంతమై తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నాకు సమాచారం లేదా మూర్ఖపనాలు చేస్తున్నప్పుడు ఇది మనం మర్చిపోవాలి. తప్పకుండా ఇవి ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఎవరి శాసనం కాదు, అనేక మంది చూసాం మనం. ఇవాళ ఒకనాడు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కట్టమైపోతా ఉంది కదా, ఉంది చూస్తాం. ప్రజల మంచి స్కీములు తెచ్చి మంచి పనులు చేసి ప్రజల ప్రేమను పొంది గెలిచే దమ్ము కేసీఆర్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. శాసనసభ మండలి సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి జరగనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తొలి రోజున మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంటుందని పేర్కొంది. ఈ సమావేశంలో ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గత సమావేశాల కొనసాగింపుగానే ఈసారి సభలో నిర్వహిస్తున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఉభయ సభలను ప్రోరోగ్ చేయకుండానే కొనసాగింపుగానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఆలయాలకు, పురోహితులకు బడ్జెట్ నుంచే నిధులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పలమనేరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఇవాళ కృష్ణాపురం టోల్గేట్ నుంచి నడక కొనసాగించారు. కొమ్మరమడుగులో అరటి రైతులతో సమావేశమైన లోకేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడులకు తగినట్లుగా గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోసం పోరాటం చేస్తామన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే సమస్య పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. వీకోట మండలం కైగల్ జలాశయం శిలాఫలకాన్ని ఆయన పరిశీలించారు. 2 మండలాల ప్రజల దాహార్తి తీర్చే జలాశయాన్ని వైకాపా సర్కారు పట్టించుకోకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. కైగల్లో యాదవ, బైరెడ్డిపల్లిలో కురుమ సామాజిక వర్గాలతో సమావేశమైన లోకేష్ నిధుల్లేని బీసీ కార్పొరేషన్లతో ప్రయోజనమేంటని ప్రశ్నించారు. కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. గత 3 సంవత్సరాలు 8 నెలలుగా కురుబ కార్పొరేషన్ ద్వారా మీకు ఇచ్చిన ఎంతో తెలుసా? 0. ఊర్లో ఒక లోన్ వచ్చిందా? ఒక సబ్సిడీ వచ్చిందా? ఒక ఇన్నోవా కార్ వచ్చిందా? ఒక టీవీఎస్ స్కూటర్ వచ్చిందా? ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. తొందరలోనే అది మేనిఫెస్టో రూపంలో బయటకు వస్తుంది. రాష్ట్ర బడ్జెట్ నుంచి డైరెక్ట్ గా ఎవరన్నా గుడులు కట్టాలన్నా మన పురోహితులకి గౌరవ వేతనం కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి డైరెక్ట్ గా మేము అందజేస్తాం. వెంకటగిరి శాసనసభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భౌతికంగా తనను అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇటీవలే తన కటౌట్ను తగులబెట్టారన్న ఆయన ఇక తనను అంతమొందించడమే మిగిలిందన్నారు. భద్రత తొలగింపుపై ప్రభుత్వ పెద్దలే జవాబు చెప్పాలన్నారు. నెల్లూరులో మాఫియా ఆగడాలను ప్రశ్నించినప్పటి నుంచి తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పటికప్పుడు తన కదలికలపై నిఘా పెట్టారని చెప్పారు. చివరకు కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవాలన్నా భయం వేస్తుందని ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నేను ఇంకొక పార్టీలో ఎమ్మెల్యేని, లేదా నేను ఇంకొక పార్టీలో ప్రజాప్రతినిధిని, ఒక రాజకీయవాదిని అనుకోండి. ఈ ప్రజాప్రతినిధులను పక్కన పారేయండి. అయ్యా నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి చెప్పుకోవాలి. లేకపోతే మాకన్నా పైన ఉన్నటువంటి న్యాయస్థానానికి నివేదించాలి. అంతకన్నా పైన ఉన్నటువంటి హోమ్ డిపార్ట్మెంట్ కి చెప్పుకోవాలి. కేంద్ర హోం శాఖకి చెప్పాలి. నేను ఎవరికి చెప్పాలి. ఎందుకంటే ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చి చేసేదే మా వాళ్ళైతే నేను ఎవరికో ఎందుకు పోయి చెప్పుకోవాలి?
మరోవైపు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యవహారం వైకాపాలో కాకరేపుతోంది. కోటమిరెడ్డి కార్యాలయం ముందున్న బ్యానర్ మారిపోయింది. ఇప్పటివరకు ఉన్న జగన్ ఫ్లెక్సీని కోటమిరెడ్డి అభిమానులు తీసేశారు. పార్టీ ఏదైనా, జెండా ఏదైనా మీతోనే మా ప్రయాణం అంటూ కేవలం కోటమిరెడ్డి ఫోటోతో కొత్త బ్యానర్ పెట్టారు. నెల్లూరులో కొన్ని చోట్ల ఇలాంటి బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. అటు వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్టానం ఆదేశాల మేరకు నెల్లూరు వెళ్లారు. ఓ హోటల్లో పార్టీ నేతలతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి బాధపడే రోజు త్వరలోనే వస్తుందని బాలినేని వ్యాఖ్యానించారు. సరే, నాకు చెప్పకపోయినా కనీసం ఇలా మంత్రిగా అయినా లేకపోతే సీఎం ఆఫీస్ అయినా సీఎం గారికైనా నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఎప్పుడు కూడా చెప్పిన దాఖలాలు లేవు. ఆయన తెలుగుదేశం పార్టీ పోవడం నిర్ణయించుకొని ఈ రకమైన ఆరోపణలు ప్రజల్లో తీసుకుపోవటం చేస్తున్నాడని కూడా మేము భావిస్తా ఉన్నాం. పోయేవాడు పోకుండా ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ మాట్లాడటం మంచి పద్ధతి కాదు. పోయిన తర్వాత తెలుస్తుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎందుకు వదిలిపెట్టిపోతున్నానా అని చెప్పి అప్పుడు తెలుస్తుంది. రామనారాయణ రెడ్డి గారి దగ్గర కూడా ఇన్ఛార్జీలు పెట్టాం. ఎందుకంటే పార్టీ రకరకాల మాట్లాడుతున్నారు. అంటే పార్టీ బయటకు పోవాలనుకున్న వాళ్ళంతా ఫోన్ ట్యాపింగ్లు అంటే ఎట్లా రిజ్యూ చేయమనండి.